శివరాత్రి నాడు పార్థివలింగాన్ని పూజించడం మంచిది అని చెప్తూ ఉంటారు. పార్థివలింగము అంటే బంకమట్టి తీసుకుని మనంతరం మనమే లింగాన్ని తయారు చేసుకుని, చాలా సింపుల్, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. చేసుకొని దానికి అభిషేకం చేసుకుంటే చాలా ఉత్తమము అని చెప్పి శాస్త్రాల్లో ఈ కలియుగంలో చాలా. దాని తర్వాత ఆ శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి మొక్కల్లో పెట్టేసి నీళ్ళు పోస్తే అది ఆటోమేటిక్గా మళ్ళీ మారిపోతుంది. అది చాలా చాలా మంచిది ఈ యొక్క శివరాత్రి సమయంలో చేసుకునేదానికి. అయితే శివరాత్రిలో కొన్ని విషయాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. జన్మకు ఒక శివరాత్రి అంటారు. అవును. అంటే ఏమిటి, కనీసం ఒక్కసారైనా నువ్వు చెయ్యాలి అని. అంటే అలా ఒక్కసారి జీవితంలో చేసి మర్చిపోవాలని కాదు, చేస్తే ఏమవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నమశివాయ అని అంటూ ఉంటాం మనం కదా. అంటే ఏమిటి, శివుడికి నమస్కరిస్తున్నాను. శివుడు అంటే ఎవరు, మంగళకారకుడు. మంగళకారకుడికి నమస్కరిస్తే ఏమవుతుంది, మనకన్నీ మంగళాలే జరుగుతాయి. అలాంటి శివుడికి ఆ రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే నిత్య పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత శివలింగానికి పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి లింగోద్భవ కాలంలో ఒకసారి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసేటువంటి దాంట్లో కూడా పళ్ళ రసములతో ఎక్కువగా చేయమని చెప్పారు శాస్త్రంలో చెప్పినటువంటిది. అదే పళ్ళ రసాన్ని మీరు తర్వాత ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఏకాదశి రోజు ఉన్నట్టుగా కంప్లీట్గా ఉపవాసం ఉండాలని రూల్ లేదు. కాకపోతే ఎందుకుంటారు అంటే, మీరు పొద్దున్నంత శుభ్రంగా తిన్నారనుకోండి అమ్మా, రాత్రికి ఏమవుతుంది, మీరు జాగారం చేయలేరు. కడుపులో ఫుల్గా అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఆ రోజు ఉండగలము, ఏమీ తినకుండా ఉండగలము అనేవారు ఉండొచ్చు, తప్పు కాదు. శివుని యొక్క నామస్మరణలో ఆ యొక్క ధ్యాసలో ఉంటూ, లేదు అనుకునేటువంటి వారు పండు ఏదైనా తీసుకోవచ్చు.